ఉగ్రకుట్ర కోణం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి ఉగ్ర సంస్థలు. సున్నిత మనసులను తమ భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్ర చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకోసం మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఇటీవల పట్టుబడిన యువకుల విచారణలో దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను రాబట్టాయి. ఓ వర్గానికి సంబంధించిన అంశాలపై పోస్టులు పెడుతూ వాటికి స్పందించే వారిని గుర్తించి తమ వలలో వేసుకుంటున్నారని తేల్చాయి. మొదట ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర యాప్లలో ఉగ్ర సంస్థల హ్యాండర్లు దేశంలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఎదుర్కోవాలని పోస్టులు పెడతారు. వీటికి అనుకూలంగా స్పందించే యువతపైన నిఘా పెడతారు. ఓ వర్గానికి సంబంధించిన పోస్టులపై వారి స్పందనలను ఆరా చేస్తారు. సాధారణంగా స్పందించే వారిని కాకుండా ఆవేశపూరితంగా మాట్లాడే వారిని ఎంపిక చేసి తమ జాబితాలో చేర్చుకుంటారు. తర్వాత నుంచి వారి ఖాతాలకు నేరుగా పోస్టులు పెడతారు. ఆ వర్గంపై అన్యాయం జరుగుతోందంటూ తీవ్రమైన సందేశాలు పంపి వారిలో విద్వేషం రగిలిస్తారు. తమ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తారనే నమ్మకం కుదిరితే తమ సంస్థ సానుభూతి పరులతో పరిచయం చేయించి తరచూ సమావేశాలకు పిలుస్తారు. అక్కడ ఉగ్ర సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తారు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సికింద్రాబాద్, ఏపీలోని విజయనగరం ప్రాంతాలకు చెందిన యువకులను ఉగ్ర సంస్థ హ్యాండ్లర్ మ్యాజిక్ లాంతర్ ద్వారానే ఎంపిక చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం వీరితోనే ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే సంస్థను స్థాపించేలా చేసినట్లు గుర్తించారు. మొత్తానికి మ్యాజిక్ లాంతర్ ప్రక్రియను ఉగ్ర సంస్థలు విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఉగ్రకుట్ర భగ్నం కేసులో విజయనగరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సిరాజ్ బ్యాంకు ఖాతాలో 42 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకోవైపు నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.